ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. సర్వాధికారియు సర్వోన్నతుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్న ఈ వాక్కును జ్ఞాపకం చేసుకొనగలిగే కృప మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తోడయుండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. 119వ కీర్తన 173 వచనాన్ని చదువుకుందాం. నేను నీ ఉపదేశములను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం లగునుగాక. ఈ వాక్యం నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ చేతి పని విషయంలో నీరు కట్టి ఫలించునుగాక. నీ ఉపదేశములను నేను కోరుకుని ఉన్నాను, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక అన్నాడు. నిజమే, దేవుని వాక్యమును కోరుకున్నవాడు, దేవుని వాక్యాన్ని అనుసరించినవాడు, దేవుని వాక్యముపై ఆధారపడినవాడు ఎప్పుడు కూడా సమస్యల చేత కానీ కష్టాల చేత కానీ ఉన్నట్లుగా లేఖనాల్లో ఎక్కడ కూడా వ్రాయబడలేదండి. ఈనాడు వాక్యం సెలవిస్తుంది, నీ ఉపదేశములు నేను కోరుకుని ఉన్నానని దావీదు అంటూ ఉన్నాడు. నిజమే కదా. ఎందుకంటే దేవుని వాక్యం ఎంత ప్రీతికరమైనదండి, దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైనదండి. దావీదు అంటాడు పలు చోట్ల, ఆ వాక్యం నన్ను బ్రతికించింది, ఆ వాక్యం నాకు నెమ్మదినిచ్చింది, ఆ వాక్యమే నాకు వెలుగుగా ఉంది, ఆ వాక్యమే నా త్రోవకు చూపునిచ్చింది. నిజమేనండి, ఎంత శక్తివంతమైందండి వాక్యం. దేవుని వాక్యము ద్వారా నువ్వు నడిపించబడితే, దేవుని మాటల ద్వారా నడిపించబడితే అక్కడ అంటాడు, నీ చెయ్యి నాకు సహాయమగునుగాక అన్నాడు. నిజమే, ఆయన మన చేతిని పట్టుకున్నాడు. ఏనాడు ఆ చేతిని విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఏనాడు కూడా ఆయన మన చేతిని విడిచిపెట్టే దేవుడు కాదండి. మనుషుడు విడిచిపెడతాడు, మనుషుడు తృణీకరిస్తాడు, మనుషుడు తోలనాడుతాడు, మనుషుడు విభేదమును చూపుతాడు. కానీ నేను ఆరాధించుచున్న యేసయ్య విభేదమును చూపే దేవుడు కా. ఈ రోజున ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మాట విను, దేవుని వాక్యాన్ని విను, వాక్యం ద్వారా నడిపించబడు, వాక్యం ద్వారా దర్శింపబడు, వాక్యం ద్వారా నీ జీవితం అనేది నడిపింపబడినప్పుడే దేవుని మహాసన్నిధి మహాకృప నువ్వు అనుభవించగలుగుతావు. ఈనాడు వాక్య జీవితం లేని జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఉపదేశాలు కోరుకొనలేని జీవితాలు ఎన్నో ఉన్నాయి, ఉపదేశం ద్వారా నడిపింపబడలేని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. మరి దేవుని వాక్యాన్ని విని నువ్వు నడిపించబడితే నా దేవుని కృప ద్వారా నువ్వు దర్శింపబడతావు కదా, దేవుని మహాసన్నిధి ద్వారా దర్శింపబడతావు కదా. దావీదు జీవితంలో వీటన్నిటిని అనుభవించాడు కనుకనే దావీదు చెప్తూ ఉన్నాడు. మరి ఈ రోజున కూడా నీవు కూడా ఒకప్పుడు వాక్యాన్ని విన్నావు, నీ కుటుంబ పరిస్థితి విస్తరించింది, అభివృద్ధి చెందింది, ఆస్వాదించబడింది. ఇప్పుడు నువ్వు వినడం లేదు, శ్రమలు చూస్తూ ఉన్నావు, కష్టాలు చూస్తూ ఉన్నావు, ఆయన చేతిని విడిచిపెట్టావు. ఆయన నీ చేతిని గట్టిగా పట్టుకుంటే ఆయన చేతిలో నుండి నీ చేతిని వదిలించుకున్నావు. వాక్యం సెలవిస్తుంది, నీ చేతిని పట్టుకున్నవాడు విడిచిపెట్టేవాడు కాదు, నీ చేతిని పట్టుకున్నవాడు వదిలేసేవాడు కాదు. ఆయన బలవంతుడు, నిత్యుడు, నిరంతర స్తోత్రార్హుడు. ఆ నిరంతర స్తోత్రార్హుడైన దేవుని సన్నిధి, దేవుని కృప నీకు నీ ఇంటికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడానికి స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాట ద్వారా మేము దర్శింపబడడానికి కృప చూపునందుకు స్తోత్రాలు. శక్తిని దయచేయండి, ఆరోగ్యమును కలుగు చేయండి, బలమును కలుగు చేయండి, వృద్ధిని కలుగు చేయండి, ఆశీర్వదించమని యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా.